డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, వన్నెస్ మైకేల్ బాబాయికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యూనివర్స్ నా కోసమై పంపిన నీతిక ఏంజల్కి మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రామ్తా మాస్టర్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థ స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఈ రోజు మాస్టర్ సివివి గారి కుండలిని రహస్యాలు అనే పుస్తకాన్ని చెప్పుకుంటున్నాము. వారి యొక్క సివివి మాస్టర్ గారి ప్రెజెన్స్ తో థ్యాంక్ యూ. నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ విశ్వానికి, తర్వాత నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, సహకరిస్తున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇక్కడ మొన్నట కల్పవృక్షం వర్ణన గురించి ఇక్కడ నిన్న చెప్పుకున్నాము, మొన్నటి రోజు. ఈరోజు కొంచెం అందులో కొంచెం భాగం, పై భాగం చెప్పుకుందాము. అంటే దక్షిణ దిక్కున కనక వల్లభములతో కూడిన శాఖ ఒకటి కలదు. అది రత్నగుచ్చములతో దట్టమై ఉంది. ఇది చంద్రబింబం వల్లే విరాజిల్లుతూ ఫలములను కలిగేది. ఇది ఇంకా ఎట్లుండనగా ఇది ఒక బృహదృక్షము. పుష్పరేణువులను మేఘములతో కప్పబడినది. రత్నమయములకు పుష్పగుచ్చములు చాలా దట్టంగా ఉంటాయి. దాని గొప్పదనము అది ఆకాశమును అతిక్రమించినట్లుంటుంది. ఇది ఒక మాయయ అన్నట్లు కనపడుతుంది. ఈ వృక్షం యొక్క పుష్పములు ఆకాశమునందలి నక్షత్రముల కంటే అసంఖ్యాకముగా ఉంటాయి. ఇందు అనేకమైన రకరకముల పక్షులు జీవిస్తూ ఉంటాయి. దాని శాఖలను దేవతలు, పత్రములు, కిన్నెరులు ఆక్రమించుకొని విశ్రాంతి పొందుతూ ఉంటాయి. పొదల సమూహములతో మేఘములు దాని మీద నీడన సురులు నిద్రిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ వృక్షము సురులు, కిన్నెరులు, గంధర్వులు మొదలగు శ్రేష్ఠులతో కూడి ఉంటుంది. అనేకమైన మొగ్గలతో, లేత చిగుళ్లతో, విప్పారుచున్న పుష్పాలతో, పువ్వుల గుత్తులతో, మాలతీ లతలతో, దివ్యాంబర రత్న సమూహంతో దట్టంగా ఉంటుంది. ప్రార్థించిన వారి కోరికలను తీర్చుటకు సిద్ధంగా ఉంటుంది. 4 దిక్కులకు సుమ పళ్ళు, ఫలములు, చిగురుటాకుల సమూహములతో, సుగంధ పుష్ప రేణువులతో శోభిల్లుతూ ఉంటుంది. ఆ వృక్షం మీద భ్రమరములు జంకార ధ్వనులు చేస్తూ ఉంటాయి. భ్రమర ధ్వనులు కిన్నెర సమూహముల యొక్క పాటల ధ్వనుల కలయికతో ద్విగుణీకృతమై ఉంటుందంట. కామరూపులు, విహంగ వేషధారులు, సిద్ధ గంధర్వులు, వారి ఉనికి వలన ఆ వృక్షమున పక్షుల సంఖ్య 2 వృక్షం యొక్క పట్టు దాని కట్టు వస్త్రం వలె కనిపిస్తుంది. చంద్రబింబ సమాలింగమున అందు అమృతమును బోలిన దాని ఎందలి ఫలము మరింత లావైనట్లుంటుంది. దిశలను ఆక్రమించినది. అప్సరల 9 తమ కంకణ శబ్దముల భ్రమరములను తరిమి ఆ వృక్షం నుండి పూల పాన్పు వేచుండును. అట్టి దట్టమైన వృక్షం నందు లతలు అందు ఊగుతుంటాయి. ఇందు హంసలు, మృణాల నాళములను తెల్ల తామర తూండ్లను భక్షించుచు సుఖముగా జీవిస్తూ ఉంటాయి.
ఈ విధంగా ఈ కల్పవృక్షము పూర్వపూర్వ శరీరములను త్యజించుచు పూర్వము వలె మార్పు చెందక స్థిరముగా నిలిచి ఉంటుంది. పూర్వం వలె జన్మించి నిలిచి ఉన్న వృక్షము పూర్వపు శోభనే వహించి ప్రకటిస్తూ జీవించుచున్నది. వృక్షం ఇట్లే నిలిచి ఉన్నాను, దిక్కులు పర్వతములు మాత్రం గతించిన యుగములందున్నట్లు లేవు. భుజంధర అను కాకి ఈ కల్పవృక్షమున నివసించుచున్నది. ఈ మేరు పర్వత శిఖరం పైన కల్పతరువు ఉంది. పుష్పములు, పక్షులు, పదార్థములు, సంపదలతో కూడినది. ఇందుగల కోట రకముల కాకుల సమూహంగా జీవించుచున్నవి. అట్టి కల్పవృక్షమును వశిష్ఠుడు మేరు శిఖరం యొక్క శిరోభాగమున చూశాను. ఇది అత్యంత విచిత్రంగా శోభిల్లుతున్నది. ఇది మహిమాన్వితమైనది. కల్పవృక్ష మహాత్యములు. కల్పాంతరములలో భుషుండు ఏ విధముగా అయితే చిరంజీవి వలె అన్ని యుగములలో స్థిరంగా జీవించి ఉన్నాడో అదే విధంగా ఈ కల్పవృక్షం కూడా నశింపక చిరంజీవత్వమును పొంది ఉంది. అనేక ప్రళయములు వచ్చినను ఈ వృక్షం మాత్రము నశించదు. దీని ప్రత్యేకతలు ఏంటంటే, ఘోరాతి ఘోరమైన విక్షోభములు కల్పాంతరమున ఏర్పడినను, విస్తృతములకు గాలులు వీచినను ఈ కల్పవృక్షము కంపించదు, స్థిరత్వము కలది. లోకాంతరములలో చరించు జనులందరికీ కూడా ఇది అగమ్యమై ఉన్నది. అందులకే భుజండు ఎట్టి బాధలు లేకుండా సుఖముగా జీవించుచున్నాడు. దివ్య ప్రభావము కలది. అందువలన సప్త ద్వీపములలో కూడిన ధరాపీఠమును హిరణ్యాక్షుడు అపహరించినను ఈ కల్పవృక్షము కదలకుండా ఉంది. ఈ భూమండలమును మరలా సరిచేసి సర్దుబాటు చేయనప్పుడు భూమి కంపించినను ఈ వృక్షము కంపించదు. వరాహమూర్తి హిరణ్యాక్ష వేష్టితమైనది ఈ భూమండలం. తాబేలు తన భుజములను ధరించి పాల సముద్రమును చిలికేటప్పుడు కూడా ఈ వృక్షము కంపించలేదు. రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగినప్పుడు సూర్యమండలము పడిపోయినా కూడా జగత్తు అత్యంత క్షోభను పొందినను ఈ కల్పవృక్షము చలించదు. క్షీర సముద్రమున గల మందిరము గిరి కందర వాతములు వణికి చలించిన ఆ ప్రళయ మేఘోదయమున కూడా ఈ కల్పవృక్షము చలించక అట్లే స్థిరముగా ఉండేను. మేరు పర్వతము ఒకంత చలించినప్పుడు కూడా ఈ కల్పకము చలించకుండాను. కాలనేమి భుజ మధ్యమున తిక్కినప్పుడు ఈ సంఘటన జరిగింది. గరుడు అమృతమును కొని తెచ్చినప్పుడు జరిగిన యుద్ధ సమయమున అతని రెక్కల గాలికి సిద్ధులు కూడా పడిపోయేది. కానీ కల్పవృక్షము చలింపకుండాను. పూర్వము శురుడు జన్మించిన ఆ రభసమున ఈ భూమండలము జలమగ్నము అనర్చినాడు. సంరక్షణ రుద్రుడు సహస్ర క్షణములతో భూమిని దాల్చెను. అప్పుడు కూడా ఈ కల్పము కంపించలేదు. శేషుడు సహస్ర ఫల వనముల సముద్ర పర్వతములను కూడా దుస్సాహసమగు అగ్నిజ్వాలలు త్యజించినప్పుడు కూడా ఈ కల్పవృక్షము కంపించకుండాను. దృష్టకమైన అచంచలమైన ఇట్టి కల్పవృక్షంన జీవించు భుషుండునకు ఎలాంటి ఆపద లేనే లేదు. చెడు అశుభ స్థలముల యందు జీవించు వారికి ఆపదలు సంభవిస్తాయి. అక్కడ ఆ చాప్టర్ అయిపోయింది. ఒకటవది భూషణుడి గురించి. మళ్ళీ రెండవ చాప్టర్ లో మోక్షం పొందిన చిరంజీవి కాక చిరంజీవులు చిరంజీవత్వము గురించి ఇక్కడ ఇచ్చాడు. శాశ్వతమైన శ్రేష్టమైన జీవత్వం గలవాడే చిరంజీవి లేదా చిరంజీవత్వము అటువంటి వారు ఈ సృష్టిలో ఒకరే కలరు. అట్టివారే సృష్టికర్త పరబ్రహ్మ మొదటి చిరంజీవి. చిరజీవితం కలవాడు చిరంజీవి. ద్వితీయ బ్రహ్మయే చిరజీవత్వం. కానీ చిరంజీవులు నేడు ఇలలో లేరు, స్వర్గములో కూడా లేరు, ఇక ఉండబోరు. పురాణములలో, ఇతిహాసములలో, స్మృతులలో కలిసి మనకు అగుపడు ఏకైక చిరంజీవి భుషుండు అని మహాయోగి. అతడికి కాకా భుషుండి అని కూడా పేరు. వీరు రచించిన కాకా భుజంధర్ నాడి చాలా ప్రఖ్యాతిగాంచిన అతి ప్రాచీన నాడీ గ్రంథం. వీరిని రెండవ సృష్టికర్త పరబ్రహ్మ అని పేరు. ద్వితీయ బ్రహ్మ. ఇతను విశ్వవిఖ్యాతిగాంచిన వాడు.
వీరు యుగ యుగాంతాలుగా సృష్టి ఉత్పత్తి ప్రళయములు గావించువారు. కల్పాంతరమున నూతన సృష్టి రచయిత బ్రహ్మకు కుడి భుజము లాంటి వాడు, పరిణిత బుద్ధి కలవాడు, లోకపాలకులకు ఇంద్రునకు చంద్రునకు ఆయువును గురించి గుణించి చెప్పినవాడు, సంసార జనన కర్మ రహస్యములను బాగుగా తెలిసినవాడు, జన్మాది రహస్యవేత్త, దర్శి, త్రికాల యుగవేత్త, గతించిపోయిన అనేక బ్రహ్మాండముల సృష్టుల జగత్తుల లోకముల యొక్క పుట్టు పూర్వోత్తరములు బాగుగా తెలిసినవాడు, చూసినవాడు, అతి అనాది అయినవాడు, వీరి వర్తమాన కాలం త్రేతాయుగం, గతించిన అనేక పూర్వకల్పములన్నీ గుర్తు కలవాడు. కలియుగమున వీరు తిరిగి 1883 సంవత్సరాన మానవ రూపమున జన్మించిరి. బ్రహ్మ రూపొందించిన వారికే సంకల్పించబడిన నూతన బ్రహ్మరహిత తారక రాజయోగమును పృథ్వీపై ఆవిష్కరించుటకు సాధన చేయుటకు జన్మించి మాస్టర్ సివివిని ఆశ్రయించిరి. ఈ జగత్తున సంభవించే అనేకమైన జనన మరణ విషయాలు, శరీరం క్షీణించి అనారోగ్యానికి గురియగు రహస్యములు, దానికి ఈ నూతన యోగము ద్వారా చికిత్స పరిష్కార మార్గములను సూచించినారు. ప్రాణవాయువుల సంచారమును బట్టి కాలగతిని గ్రహించు సామర్థ్యము కలవాడు. స్థిరత్వము సాధించి స్ఫటికమణి వలె కేవలం ఈ జగత్తు సృష్టి లయములకు సాక్షిభూతులుగా జీవిస్తున్నారు. వీరు తటస్థులుగా ఉండి జనన మరణములతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. త్రేతాయుగానికి పూర్వము, దానికి పూర్వం గల అనేక కల్పములను గురించి తెలిసినవాడు. ఈ విధంగా వీరు లెక్కలేనన్ని కల్పవృక్షముల మీద నివసించిన వారు. పూర్వకల్పములను దర్శించి స్మృతి పథమున ఉంచుకున్న ఏకైక చిరంజీవి. పురాతన విషయములు, చరిత్రలు, గతించిన బ్రహ్మాండముల, కల్పముల, యుగముల, జగత్తు విషయములను చెప్పు సమర్థుడు. అనేక సృష్టులను, ప్రళయములను, అవాంతర ప్రళయములను, మహాప్రళయములను స్పష్టంగా చూసిన వారు. వాటికి ఏకైక సాక్షి ఈ సృష్టి యొక్క చిత్ర విచిత్ర సంఘటనలను మరొక గుర్తుంచుకున్న మహాజ్ఞాని, ప్రళయకాలమున చిరంజీవి. కల్పాంతరమున ఈ వ్యవహార జగత్తు మాటు మణిగిపోయినప్పుడు వీరు స్థూలమును త్యజిస్తారు. శారీరక కల్పనలను విడనాడి ఆకాశమున క్రియారహితులై నివసిస్తాడు. వారి మనస్సు వాసనారహితమై శరీరాంగములు స్తబ్దములగుతాయి. వరుణుని వలె ధీరుడై చలింపక ఉంటాడు. కొండ చిలువలనే పడగొట్టు ప్రళయ వాయువులు వీచినప్పుడు పార్వతీ ధారణమును దాల్చి ఆకాశమున చలింపక ఉంటాడు. మేరు మరియు తదితర పర్వతములు ప్రళయ ప్రభావమునకు కరిగిపోయిన, జగత్తు అంతరించిపోయిన వీరు వాయుధారణలో ఆకాశమున వాయువు వలె ప్రవహిస్తారు. సమస్తము విలీనమైన చివరి దశలో పరమపదమును అచలుడై సుషుప్తి వలె ఉంటాడు. సృష్టికర్త తిరిగి నూతన సృష్టి నిర్మాణమును తలపెట్టినప్పుడు బ్రహ్మాండంలోకి ప్రవేశిస్తాడు. అంతవరకు చిరంజీవి అట్లే ఉంటారు. తిరిగి ఆ కల్పవృక్షమునకు ప్రవేశిస్తారు. ప్రతి నూతన సృష్టి నిర్మాణ కార్యంలో చిరంజీవికి పాత్ర ఉంటుంది. చిరంజీవత్వమును పొందుటకు సాధనలు: చిత్తము సంపూర్ణంగా విశ్రాంతి పొందవలెను. ప్రాణవాయువు నిర్మలాత్మనమున విశ్రాంతి పొందవలెను. ప్రాణ సమాధి స్థితిలో ఒక క్షణమైన చలింపరాదు. ప్రాణ గమనములను అనుసరించి పరమాత్మను దర్శించవలెను. ఆత్మ సమాధి ఎందే వెలిసి ఉండాలి. సమాధి స్థితికి విరుద్ధమైన విషయములను స్మరించరాదు. ధీర చిత్రమును మహాప్రళయ కాలమున ప్రదర్శించవలెను. గడచిన దానిని లేదా రాబో దానిని గురించి చింతించరాదు. పరమార్థ దృష్టిని, సాక్షి దృష్టిని అవలంబించి ఆత్మ యందు లీనమైపోవాలి. ఫలేచ్ఛను త్యజించవలెను. సుషుప్తి వ్యక్తి వలె నిరభిమాన పూర్వకంగా కేవలీ స్వభావమున జీవించవలెను. ఇష్టానిష్టాలతో కూడిన వాటిని త్యజించవలెను. ఇది నాది, అది నాది, నేను, నా,
ఇది కావలేను, అది వలదు, దానిని నేడు పొందితేని దానిని రేపు పొందేదను అను సంకల్ప అనుబంధాలు ఉండరాదు. దేనిని ఎప్పుడు ఎన్నడు స్తుతించరాదు, నిందింపరాదు. స్వవిషయమున పర విషయముల యందు కూడా వాటిని పాటించవలెను. మనసును శుభమును పొంది సంతోషింప చేయవలెను. అశుభ సంకల్పములతో దుఃఖము రాగద్వేషాలు ఉద్భవిస్తాయి. చిరంజీవత్వము ప్రాప్తించదు. త్యాగము అను గుణము వ్యక్తిగత లక్షణముగా ఉండవలెను. స్వర్ణమును పొందవలెనన్న కోరిక ఉండరాదు. అట్టి ఆసక్తిని ఎల్లప్పుడూ త్యజించవలెను. మరణ భయము ఉండరాదు, దానిని త్యజింపవలెను. చాపల్యము, శోకము, స్వస్థము ఉండరాదు. కాష్టము, సుందర శైలము, తృణము, అగ్ని, హిమములను సర్వత్రా సమానముగా చూడవలెను. ఈ రోజు నేను ఏమి చేసి తిని రేపు ఏమి కానున్నది అను చింతా జ్వరము లేకుండా వలెను. జనన మరణాది దుఃఖములు, రాజ్య లాభాది సుఖములు సంభవించినను శోకము, దుఃఖము ఉండరాదు. ఒకరు మిత్రుడు, ఇంకొకడు శత్రువు, వాడు నాకంటే అన్యుడు అన్న భావన ఉండరాదు. చైతన్యం నేనే, బ్రహ్మను నేనే, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అను ఇతర వేద మహావాక్యములను పాటించాలి. శరీర అభిమానము, అనాత్మాభిమానము ఏమాత్రము ఉండరాదు. అవి అహంకార సూచనలు. సంసారంన ఉండు సుషుప్తిని వలె ఉంటూ ఆది లేని దాని వలె ప్రవర్తించవలెను. ఏకీభావ స్థితి, సమస్థితి అత్యవసరం. మంచి చెడ్డలయందు సమభావంతో ఉండవలెను. సర్వభూతాత్మ భావము, స్నేహమయ దృష్టిని అవలంబించాలి. అహంకార పంకము కరిగిపోవలెను. అభిమానము ఉండరాదు. సంగరహితుడై అనామకుడై జీవించవలెను. నూతన విషయములను గ్రహించినప్పుడు మనస్సు గర్వించరాదు. శక్తి సామర్థ్యాలు ఉండినను ఇతరులను పరాభవించరాదు. నరకమును దారిద్ర్య జీవమును సాగించుచున్నను దేనికి దుఃఖించరాదు. స్వాత్మను దర్శించి సర్వభూతములందలి చిరాత్మను దర్శించి విలీనం కావలెను. ఆశాపాశ సహితమైన చిత్తవృత్తుల హృదయమున జరబడనీయరాదు. దృశ్యమాన బాహ్య ప్రపంచ విషయ వ్యవహార వస్తు పదార్థ భోగముల యందు ఆసక్తి లేక సుషుప్తిని వలె మెలగవలెను. ఆత్మ విషయమున ప్రబుద్ధిని వలె ఉండవలెను. ఈ జగత్తున ఎల్లప్పుడూ నూతనమును వలె ఆత్మ దృష్టితో చూడవలెను. పరుల కష్టములు నీకు కలిగినట్లు దుఃఖించుచు సుఖించుచుండవలెను. అందరికీ ప్రియమిత్రుని వలె మెలగవలెను. జగన్మిత్రునిగా ఉండవలెను. సంపదల యందు హెచ్చు తగ్గుల మమత్వము ఉండరాదు. నేను కాదు, ఏది నాది కాదు, నాకు నా అనువారు ఎవరూ లేరు, నేను ఇతరులకు చెందిన వాడను కాను అను చింతన ఉండవలెను. ఇవి కాక యోగులకు ఉండవలసిన తదితర సామాన్య లక్షణములు కూడా చిరంజీవికి ఉంటాయి. అవేంటంటే కల్పాంతరముల చిరంజీవి భుజంధర్ భుషుండి ధారణ శక్తులు. కల్పాంతరమున ప్రళయవాయువును వీచి సూర్యచంద్రులు కూడా చలించినప్పుడు భుషుండు చలించడు. కల్పాంతమున ఈ దృశ్యమాన జగత్తు మాటుమణిగిపోయినప్పుడు మంచి మిత్రుడు, కృతజ్ఞుడు, త్యజించు సామర్థ్యము కలవాడు. కల్పములన్నింటి వదిలి ఆకాశమున క్రియారహితుడై నివసిస్తాడు. వారుని ధారణము చేయు శక్తి సంపన్నుడు అనగా వరుణులే అని భావము. అనగా 12 మంది సూర్యులు ఉద్భవించి కొండలను ఖండఖండములుగా విభజించినప్పుడు భుషుండు ధీరుడై వారుని ధారణ ధరిస్తాడు. ప్రళయ కాలమున ప్రళయ వాయువులు వీసినప్పుడు వీరు పార్వతీ ధారణ దాల్చుదురు. అనగా ఆకాశమున చలించక అచంచలుడై ఉంటాడు. మేరు పర్వతము ఇతర పర్వతములు కరిగిపోయిన జగత్తు ఒకే సముద్రమున మునిగినా కూడా వీరు గాలిచే నిండిన ధారణ పొంది ఆకాశములో వాయువు వలె విహరిస్తారు. స్థూల
సూక్ష్మ సమిష్టి తదితర సూక్ష్మ తత్వములు విలీనమైపోయినప్పుడు వీరు అచలుడై సుషుప్తిని వలె జీవిస్తారు. ఈ విధంగా ఒక్కొక్క అనేక కల్పములు అంతరించిపోయిన తర్వాత భూషణ్యుడు మాత్రం అంతరించిపోకుండా జీవిస్తుంటాడు. తిరిగి బ్రహ్మ నూతన సృష్టి నిర్మాణం ప్రారంభించినంత వరకు అట్లే ఉండి మరలా బ్రహ్మాండమున ప్రవేశిస్తాడు. అందుకు ఈ కల్పవృక్షము గల గూడునకు ప్రవేశిస్తాడు. ఈ ప్రకారం అతి శక్తివంతుడైన భుజంగరు అఖండితముగా కల్పాంతములలో వెలయుచున్నాడు. ఆశ్రయించిన వారికి ముక్తిని ప్రసాదించుచున్నాడు. వీరి జీవిత విధానము పరమేశ్వరుని నియతి సృష్టి విధి విధానము ఇట్టిది. దీనిని ఉల్లంఘించుటకు వీలు లేదు. ఆ పరమేశ్వరుని సంకల్పం చేత వీరు ఈ రీతిగా ఉంటున్నారు. వీరు సృష్టి విధానంలో సృష్టికర్త ప్రణాళికలో ఏది ఎట్లు జరుగునో చెప్పుటకు శక్యము కాదు. ఎవరి జీవితం ఎట్లు జరగవలేనో అట్లే కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది. ఏది ఎట్లుండవలేనో అది అట్లే వెలియుచున్నది. దీనికే స్వభావం యొక్క నిశ్చయము అని పేరు. ఆ పరమేశ్వరుడు చిత్తము అంటే చిరంజీవితోను పొందటకు సాధనలు అనేది చిత్తము సంపూర్ణంగా విశ్రాంతి పొందవలను, ప్రాణవాయము నిర్మలాత్మమున విశ్రాంతి పొందవలని ఇది అయిపోయింది అనుకుంటా. ఈ విధంగా ఒక్కొక్క అనేక కల్పంలో అంతరించిపోయిన తర్వాత భూషణుడు మాత్రం అంతరించిపోకుండా జీవిస్తుంటాడు. వీరి జీవితము అదంతా అయిపోయింది. ఆ పరమేశ్వరుని సంకల్పము వల్లనే ప్రతి యుగమున మరలా ఈ మేరు పర్వతముపై కల్పతరువుపై జన్మించుచున్నాడు. మోక్షం భూషణుడు చిరంజీవి జీవత్వం కలవాడు, మరణరహితుడు, అమరుడు, అతి అనాది అయినవాడు, మోక్షంతో కూడిన అత్యంత దీర్ఘాయువు కలవాడు, అతి పురాతన సృష్టి విషయములను తెలిసినవాడు. వీరు అనేకములకు అంటే సృష్టులను ప్రళయములను అవాంతర ప్రళయములను మహాప్రళయములను చూసిన వాడు, ప్రత్యక్ష సాక్షి, వాటి అనుభూతులను పొందినవాడు, గతించిన గతమంతయు వారికి గుర్తున్నది. వీరు చిరంజీవి అగుట వలన ఒక కల్పమున గరుడ వాహనుడు గాను, మరొక కల్పమున హంసవాహనుడు గాను, హంసవాహనుడు మరలా వృషభ వాహనుడు గాను, ఆ వృషభ వాహనుడు మరలా ఇంకొక కల్పమున విహంగ వాహనుడు గాను వీరు నిరీక్షించిరి. ఈ ప్రకారంగా భూషణుడి చిరంజీవత్వము, అనాదిత్వము, కల్పాంతము చరిత్ర అత్యంత ఆశ్చర్యమగు విషయం. యోగి యోగ్యమైన మనస్సు గలవాడు, జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు, అతి ధీరుడు, అనేకమైన ఈ సృష్టుల పురాతన విషయములను గుర్తుంచుకునగలవాడు, ఏకైక ప్రత్యక్ష సాక్షి. అసంఖ్యాకములకు యుగములందు చిరంజీవిగా జీవించి ఉండేరి వీరు. ఒకానొకప్పుడు వింధ్య శృంగమున, మరొకప్పుడు సప్తగిరి యందు, ఇంకొకప్పుడు దుర్ధుడి పర్వతమున, ఇంకొకప్పుడు ఒంటరిగానే ఉండెను. బంధువులు మొదలైన వారు లేనే లేరు. ఇంకొకప్పుడు హిమాలయ పర్వతమున, మరొకప్పుడు మలయ పర్వతమున, మరొకప్పుడు తన స్థిరమైన పూర్వ నివాసమైన మేరు పర్వతమందలి చూత వృక్ష శాఖ యందు జీవించిరి. వీరు కల్పాంతమున చిత్ర విచిత్ర ప్రదేశములలో కూడిన దేశములను, విచిత్ర కార్యములను ఆచరించు జీవులలో కూడిన
జీవులతో కూడిన బ్రహ్మాండములకు విచిత్ర వేష భాషలు గల దేశములనేకము చూసి ఉన్నారు. మృత్యురహిత యోగ సాధన కాక భుజందర్ సూచనలు. అందరికీ బ్రహ్మత్వము, అందరికీ అమరత్వము ఈ నూతన యోగమందలి ఆధార సూత్రము. అయితే వీటిని సాధించుటకు పాటించవలసిన సాధన మార్గం ఏది, ఎట్లు సిద్ధించుకొనవలెను అనగా మృత్యువును జయించుట ఎట్లు ఉన్నది వృత్తరహిత తారక రాజయోగమందలి ప్రధాన సాధనాంశం. మరణరహిత స్థితిని సాధించుటకు గాను కాకాభూషణుడు సూచించిన మార్గదర్శక సూత్రములను అభ్యాసం చేయవలసి ఉంటుంది. అనగా శరీరమందు ప్రోగు చేసుకుని కూడబెట్టుకున్న మహా దోషములను త్యజించుట వలన ఇది సాధ్యమగు. కావున ఈ సాధన ఒక ప్రత్యేకమైన విజ్ఞాన సహిత జ్ఞానం. ఇట్టి దోషములకు దూరముగా ఉన్న వారికి మృత్యుబాధ ఉండదు. ఈ మహాదోషములు ఏమనగా మనస్సు, ఆశలు, చింతలు, లోభములు, రాగద్వేషములు, కోపము మొదలగునవి. మృత్యుహింస. మొట్టమొదట ఈ బ్రహ్మాండమున మృత్యువు ఎందులకు బాధించుచున్నది, ఈ భయంకర జనన మరణ చక్రమునందు ఎందులకు వేదన పడవేయుచున్నది, దానినే పీడింపబడకుండుటకు చేయవలసిన సాధనలు ఎట్టివో తెలుసుకుందాం. హృదయమున తిష్టవేసి ఉన్న వాసన తంతువుల దోషములను తొలగించవలెను. వాసనలు నశింపజేయవలెను. సాధన అంటే కొంతసేపు కూర్చోవడం కాదు. మనోవ్యాధులను ఎవరు ఛేదిస్తారో అట్టి వారిని మృత్యువు హింసించదు. మనస్సు మహా చంచలమైనది. దానిని అచల పరిపూర్ణతకు మార్చవలెను. మనస్సు నిరంతర అచంచలంగా ప్రవర్తించినచో దానిని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అధిగమగుటచే ఆయువు క్షీణిస్తుంది. మృత్యువు పాలగుట తప్పదు. ఆయువు నశించక మృత్యువు తన కర్తవ్యంను తాను నిర్వహిస్తుంది. మనసు ప్రశాంతంగా లేకున్నచో అది అనేక వ్యాధులకు కారణమవుతుంది. భౌతికము శిథిలం కావడంతో మృత్యువు జీవుని బాధిస్తుంది. ఈ భౌతిక శరీరమును కోటయందు ఆశలు, చింతలు ప్రోగై ఉంటాయి. ఆశ ఒక సర్పము లాంటిది, చింతలు దాని పడగలు. ఆ పడగలతో కూడిన ఆశ సర్పము ఎవరిని దాని విషాగ్ని వలన దహింపజాలకున్నదో అట్టి వానిని మృత్యువు హింసించదు. ఆశలు, చింతలు అంతరించిపోయేవాలి. లోపము ఒక సర్పం, రాగద్వేషములను విషముతో నిండి ఉంటుంది. ఈ లోపము మనస్సు అను పుట్టలో నివసిస్తూ ఉంటుంది. అట్టి పాము వలన కరవబడిన వానిని మృత్యువు హింసింపదు. శరీరం అను సముద్రమున కోపము ఒక బడబాగ్ని, వివేకము అను జలములు అసంపూర్ణముగా కలిగి ఉంది. ఇట్టి బడబాగ్ని అను కోపము ఎవరిని దహింపజాలకున్నదో అట్టి వారిని మృత్యువు హింసించదు. అనగా కోపము సమూలముగా నశించిపోవలెను. కామం ఒకటి వ్యక్తిని నశింపజేస్తుంది. ఇది ఎట్లుండనగా ఎండిన నువ్వులను గానుగ ఎట్లు నలిపివేయనో ఆ విధంగా మానవుని కామము నలిపివేస్తుంది. ఇది ఎవరిని నలుపుకున్నదో అట్టి వారిని మృత్యువు హింసించదు. ఎవరి మనసు విశ్రాంతి పొంది ఉన్నదో అతనిని మృత్యువు దహింపజాలదు. శరీరము పుష్ప ఉద్యాన వనమున మనస్సు అను కోతి అటంచల స్థితిలో ఉంచినచో అట్టి వారిని హింసించదు. వీటిని ఆచరణ రీత్యా సాధన చేసి సాధించిన సాధకులు మృత్యువు పాల నుండి వెలువడి మరలా జన్మించగరు, పరమానందం పొందుతాడు. మృత్యువు అట్టి వారిని బాధింపదు. సమాహిత చిత్తం. ఎవరి చిత్తమును సంపాదించిన ధనములు, శ్రమ, కృషి, గృహ నిర్మాణ కార్యములు, రాగద్వేషాది గుణములు, హృదయమును బాధించు పలుకులు, కఠిన మాటలు, నీతులు మొదలగునవి హింసింప జాలకున్నవో అతడే సమాహిత చిత్తుడు. వీరు మహత్తరమైన గుణములతో జీవించుచుందురు. అట్టి వారికి లాభజనకములకు సుఖములనియు లభిస్తాయి. ఎవరైతే ఈ మహా దోషములను జయిస్తారో అట్టి వారిని మృత్యువు బాధించదు. ఈ విధముగా క్రమంగా మృత్యురహిత స్థితికి చేరుతాడు.
భుజంధరుడు బోధించిన ఈ సాధన సూత్రములను ప్రతి సాధకుడు అభ్యాసం చేయవలసి ఉంటుంది. పై మహాదోషములే మరణమునకు కారణం. వీటిని అధిరోహించిన వానికి సమాహిత చిత్తుడు అని పేరు. చింతలు ఎవరిని హింసించవో అట్టివారే సమాహిత చిత్తులు. ఈ దోషమయమైన చింతలు హృదయమున అంధకారమును మనర్చుతాయి, కామ క్రోధ వికారములను జయనింపచేస్తాయి. సమాహిత చిత్తునకు ఈ సంసార వ్యాధికి కారణమగు ఈ మహాదోషములు కొంచెమైనను ఆక్రమించవు. ఈ రకమైన నాణ్యమైన చిత్తము కల వాణిని మోహజనితమగు శారీరక మానసికములకు చిత్తములు కలత పెట్టవు. వీరికి ఉదయము అస్తమయములు ఉండవు, స్మృతి విస్మృతులు లేవు, జాగ్రత్త సమష్టి లేవు, సుషుప్తి లేవు. దానము, ప్రతిగ్రహణము, త్యాగము, యాచనములు అను కార్యములు లేకుండా కర్మలను చేయబడే సమాహిత చిత్తుడు. త్రిమూర్తులు కూడా సాధించలేని అనేక విశిష్టమైన సిద్ధులను భుజంధరు తన యోగ సాధనతో సాధించాడు. త్రిమూర్తుల స్థాయి కంటే ఉన్నత స్థాయికి ఎదిగాడు. త్రేతాయుగమునకు పూర్వము జరిగిపోయిన అనేక కల్పాలను గురించి, వాటి చరిత్రలను గురించి వశిష్ఠుల వారికి తెలియజేశారు. ఆ కాలముననే రామాయణమును మహాభారతము తిరిగి తిరిగి ఎన్ని మార్లు వ్రాయబడినదో వెల్లడించారు. ఆ యుగాలలో ఆయా లోకాలలో పురాణాలు, ఇతిహాసాలు అనేక ఆధ్యాత్మిక సంఘటనల గురించి వెల్లడించారు. ఆయా ప్రళయ కాలమందు సంపూర్ణ జాగ్రత్త అవస్థలో పంచభూతాలలో ఏదో ఒక భూతమును ధరించి జీవించగలడు, మరణించడు. ప్రళయ కాలంలో త్రిమూర్తులతో సహా సర్వం నాశనమైనను తను మాత్రం జీవించి ఏకైక మోక్షం పొందిన చిరంజీవి భుజంధర్. జరిగిపోయిన ఇక జరగబోవు అనేక ప్రళయాలకు, కల్పాంతరాలకు, సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి భుషుండి. తన సంపూర్ణ జాగ్రత్త స్థితిలో ఏమాత్రం అంతరాయము ఉండదు. జలముతో ప్రళయము సంభవించినప్పుడు జల రూపం ధరిస్తాడు. వాయువుతో ప్రళయం జరిగినప్పుడు వాయుధారణ పొందుతాడు. ఈ విధంగా అగ్ని తదితర రూపాలను ధరిస్తాడు. భౌతిక శాశ్వతత్వము ఈ భౌతిక శరీరం నశింపునకు గల కారణములను పరిశోధించదలచను. ఆ ప్రక్రియలో సృష్టి పరిణామ క్రమంలోనికి చొచ్చుకొని పోయి సృష్టి రహస్యములను తెలుసుకొనెను. తాను కనుగొన్న రహస్య విషయము ఏమనగా, సృష్టి పరిణామ ప్రారంభం నుండి నేటి వరకు మానవునకు ఆ సృష్టికర్తకు సూటి నేరు సంబంధము లేకపోవుట. సృష్టి పరిణామ ప్రారంభం నుండి నేటి వరకు మానవునకు ఆ సృష్టికర్తకు సూటి నేరు సంబంధం లేకపోవటం. ఈ రకమైన సరైన కారణం తెలుసుకొనిన తర్వాత బ్రహ్మను కలిసి మానవుడు ఎదుర్కొను శరీర పతనము, జనన మరణ చక్రం నుండి విముక్తి కావించే భౌతిక శాశ్వతత్వమును మానవులకు ప్రసాదించమని విన్నవించుకొని తన శరీరంలోని 7 భూమికలను అధిరోహించాడు. వ్యక్తిగతంగా స్వప్రయత్నంతో సహస్రారం చేరి బ్రహ్మను కలుసుకొనుట ఆ దశలో వజ్రపు గోడ ఆటంకముగా నిలిచి నిర్బంధించినది. తన ప్రయత్నం విఫలమైంది. బ్రహ్మక్షేత్రము యొక్క తలుపులు తెరవబడలేదు, మూయబడి ఉన్నాయి. చింతాక్రాంతుడైన భుజంధరు నిరుత్సాహానికి లోనై తన తలలో తలుపులను ఢీకొట్టుకున్నాడు. ఓ బ్రహ్మ, నీవు సింహాసనము పై కూర్చొని ఉన్నావు. నీవు సృష్టించిన మానవులు అనేక దుఃఖములతో, ఈతి బాధలతో మునిగి నికృష్టమైన జీవితమును గడుపుతున్నారు. జనన మరణ చక్రంలో తగులుకొని అనేక జన్మలను పొందుచున్నారు. మానవులు శాశ్వతమును, స్థిరత్వమును, అజరామరమైన జీవితాన్ని కోరుకుంటారు అని చెప్పారు. దీనితో పరబ్రహ్మ స్పందించారు. భుజంధర్ మొరను ఆలకించారు. తలుపులు తెరవకుండానే ఆవుల ప్రక్క నుండి భుజంధర్ కు సమాధాన శబ్ద తరంగాలు వినిపించాయి.
సృష్టికర్త సమాధానం ఈ క్రింది విధంగా ఉంది. మానవుల యొక్క ఈ సమస్యలను పరిష్కరించుటకు మార్గం సూచించుటకు నేను పృథ్వీపై జన్మ తీసుకుంటాను. ఆ సమయమున నీవు కూడా జన్మ తీసుకుని నాకు సహకరించవలసిన ప్రణాళికను రూపొందించాను. మానవులు ఎదుర్కొను ఈ జనన మరణ విషచక్రం నుండి విముక్తి కలిగించుటకు భౌతికమునకు శాశ్వతత్వమును కలిగించుటలో నా జన్మ అవసరమై ఉందని భుజందర్కు సూచించెను. తర్వాత ఆ పరబ్రహ్మ మాస్టరు సివివి గాను కాకా భుజందర్ వెంకటాచలపతి గాను పృథ్వీపై జన్మ తీసుకునేరి. శ్రీ వశిష్ఠుడు దేశి అయ్యర్గా అదే సమయమున జన్మ తీసుకున్నారు. ఈ ప్రయత్నమున వీరందరూ ఇంకా తదితరులు కలిసి ఒక బృందముగా తయారై ఒక ప్రణాళిక ప్రకారము ఈ నూతన తృప్తరహిత తారక రాజయోగమును పృథ్వీపై ఆవిష్కరించిరి. వారు సాధన చేసి ఇతరులతో చేయించారు. కావున ప్రతి సాధకుడు ఈ నూతన యోగ సాధన ద్వారా బ్రహ్మతో నేరుగా సూటి సంబంధమును ఏర్పరచుకోగలరు. వారితో కలిసిపోయి ఒకటి కావచ్చు. భౌతిక శాశ్వతత్వమును ఈ విధంగా ఈ పుస్తకం పూర్తిగా చదివిన తర్వాత భౌతిక శాశ్వతత్వము అనగానేమి, దానిని ఎలా సాధించాలి, సాధన మార్గం ఏది అన్న విషయములు అవగతం అవుతాయి. కావున అమృతత్వం సాధించినంత వరకు పట్టు వదలక నిరంతరం నూతన యోగ సాధన చేయుట నేటి మానవులకు అత్యావశ్యకం. ఇది దైవ రహస్యము, దైవ కార్యము, లోక కళ్యాణ కార్యం, భవిష్యత్ కార్యము. ఈ ఫలితములు లభించినంత వరకు, ధ్యేయమును సాధించినంత వరకు గాఢ భక్తి విశ్వాసముతో స్నేహభావంతో అభ్యాసం చేస్తుండాలి. విశ్వాసం సడలరాదు. వేదములను ప్రస్తావిస్తే ప్రతి యుగమున వేదముల యొక్క తీరు ఒకే విధముగా ఉండలేదట. మనుషుల శక్తి సామర్థ్యములను అనుసరించి పఠనములు వేర్వేరుగా ఉండేవట. ఇతిహాసములైన భారతము, రామాయణము మరల వ్యాసులు, వాల్మీకి రచించి ఉన్నారట. మహా ఆశ్చర్యమగు రామాయణము అను ఒక ఇతిహాసము వారు చూసి ఉండిరి. అది 1,00,000 శ్లోకములతో రచింపబడినది. అది ఒక జ్ఞాన శాస్త్రం. త్రేతాయుగమున వాల్మీకి ఒక రామాయణమును రచించునని ఆ యుగంలోనే భుజందర్ వశిష్ఠునకు తెలియజేసి ఉన్నారు. దానిని కాలక్రమంన శ్రీ వశిష్ఠుడు గ్రహించాడు. రచించబోవు ఆ మహాగ్రంథము 32,000 శ్లోకములతో రచించబడుతుందని బహిర్గతం చేసిరి. త్రేతాయుగమున వారికే రామాయణమును 11 మార్లు వ్రాయబడినది. అట్టి పురాతన రచనలను గురించి వ్యక్తపరిచిరి. దానిని వాల్మీకియే వ్రాసినాడో లేక మరొకరు రచించారో లోకమునకు గుర్తు లేదట. తిరిగి 12వ మారు వ్రాయబడినది. పూర్వం ఎప్పుడు భారతమును వ్యాసుడు రచించి ఉన్నారు, కానీ అది విస్మరించబడినది. ఈ విషయములన్నీ కాకా భుజందర్కు గుర్తు ఉన్నవి. త్రేతాయుగము నాటికే దానిని 6 మార్లు రచించి ఇండిరట. అట్టి దానిని వ్యాసుడు రచించాడో లేక మరొకరు రాసిండురో తెలియదు. తిరిగి మరలా 7వ మారు ఆ యుగంలోనే వ్రాయబడినది. ఈ విధంగా ఒక్కొక్క యుగమున మేడం ఒక్క నిమిషం మేడం, పేజీల మీద ఉంది. ఏమైంది మేడం? మేడం మేడం ఉన్నారా? శాంత మేడం, ఈ భౌతిక శాశ్వతత్వం ఏమైంది మేడం?
శాంత మేడం. మేడం మేడం వినపడుతుందా నేను మాట్లాడేది? ఎవరైతే ఈ అంటే ఇక్కడ భౌతిక శాశ్వతత్వము ఈ భౌతిక శరీరము నశించినప్పుడు కారణములను పరిశోధించదలిచాను. ఇవన్నీ అయిపోయినాయి. పూర్వం ఎప్పుడో భారతమును వ్యాసుడు రచించినాడు. అంటే ఇప్పుడు తిరిగి మరలా 7వ మారు ఆ యుగంలోనే వ్రాయబడినది. ఈ విధంగా ఒక్కొక్క యుగమున ఒక్కొక్క విధముగు కథలతో కూడిన పురాణములను ఊజందరు చూసి ఉన్నాడు. త్రేతాయుగం నాటికి శ్రీ విష్ణుమూర్తి 11వ మారు రామావతారమును దాల్చి ఉన్న విషయము వారే వెల్లడించారు. అనేక త్రిలోకములను చూసి ఉన్నారు. అనేక జగత్తుల తీరు, పుట్టుక, పెంపు, అవి ఏ విధముగా తారుమారయ్యే ప్రక్రియలు బాగా చూసినారు. కృతయుగమున కలియుగమున ఆచారాలను అదే మాదిరి కలియుగమున కృతయుగ వ్యవహారంలో ఉండుట వీరు గమనించారు. త్రేత ద్వాపర యుగముల ఆచార వ్యవహారంలో తారుమారైనవట. వేద నిషేధములను త్యజించి ఎవరికి నచ్చినట్లు వారు నడుచుకునేవారు. ఒకప్పుడు బ్రహ్మ ధ్యాన నిమగ్నుడై 4000 యుగములు గడిపిరట. కొన్ని ఇతర సృష్టులలో కూడా కృతయుగము ఇతర యుగములు ఉండుట వారు చూచిరి. వేర్వేరు కల్పములలో విచిత్ర ప్రదేశములలో కూడిన దేశములను, విచిత్ర కర్మలను, కార్యములను ఆచరించు జీవులను, అనేక బ్రహ్మాండములను, విచిత్ర వేష భాషలు గల దేశాలను భూషణుడు చూసినట్లు వశిష్ఠునకు తెలియజేశాడు. భుజందర్ SRBVగా మానవ అవతరణం 26/12/1883 తేదీన SRBV ఒక సౌరాష్ట్ర సంగమునందు కుంభకోణంలో జన్మించారు. వీరిని SRBV అని సంక్షిప్తంగా పిలుచుట ప్రజాదరణలో ఉంది. సంపుటీకరణలో పేరు తాలూకా ప్రాథమిక ప్రతి పదము యొక్క మొదటి అక్షర రూపము ఇది. S అంటే నేల, కుటుంబం పేరంట. R అంటే రంగస్వామి తన తండ్రి పేరు తాత, తండ్రి పేరు తాత. D అంటే బంగారం తన తండ్రి పేరు. V అంటే తన పేరు వెంకటాచలపతి. వీరికి 5 మంది సోదరులు, 2 సోదరులు. వెంకటాచలపతి పెద్దవాడు. తన తండ్రి అయిన మేడం బలరాం ఒక పెద్ద సిల్క్ మేడం వినపడుతుందా? వ్యాపారి. శాంత మేడం ఉన్నత వంశీయులు, ధనాధికులు, ఉన్నత వంశ సంజాతులు, పరిపాలక వర్గపు సంబంధం. మేడం వినపడుతుందా నేను మాట్లాడేది? శాంత మేడం. వెంకటాచలపతి 14 అంటే తన తండ్రి అయిన బలరామన్ ఒక పెద్ద సిల్క్ బోర్డు వ్యాపారి, ఉన్నత వంశీయులు, ధనాధికులు, ఉన్నత వంశ సంజాతులు, పరిపాలక వర్గపు సంబంధ ఉన్నత శ్రేణి జీవితమును గడిపిన వారు. అలనాడు తమిళనాడులో చేనేత వృత్తికి సంబంధించిన వారు నూలు, సిల్క్ వ్యాపారము చేసేవారు. ఆ కులమునకు చెందినవాడు వెంకటాచలపతి తండ్రి. వీరి భార్య లక్ష్మి అమ్మాళ్. జాతక చక్రం ప్రకారం SRBV గారికి రాజయోగ జీవితం. వెంకటాచలపతి తన 14వ సంవత్సరం కావలసినంత సంపద కలిగిన ఒక
కుటుంబపు కుమార్తె అయిన గంగాబాయి అమ్మాలను పేరు గల అమ్మాయిని వివాహమాడారు. వీరికి 17వ సంవత్సరంలో తన తండ్రి అయిన బలరాం అయ్యర్ మరణించారు. ఆనాటికి వ్యాపార పరంగా తన తండ్రికి అధిక మొత్తంలో రుణగ్రస్తులు, తక్కువ మొత్తంలో రుణదాతలు నిల్వై ఉండేవి. తండ్రి గారి వ్యాపార సంస్థ యందు పనిచేయ గుమాస్తాల అసమర్థత వల్ల, వారి యొక్క విశ్వాసఘాతుక ప్రవర్తన వల్ల, మోసపూరిత బుద్ధి వల్ల రుణగ్రస్తుల నుండి రావలసిన ఉన్న సొమ్మును, బాకీలను వసూలు చేయలేదు. కానీ రుణదాతలు మాత్రం వారికి రావలసిన సొమ్ముకు తక్షణం చెల్లించమని పలు విధములుగా ఒత్తిడి కలుగజేశారు. తనకు గల స్థిర చరాస్తుల అమ్మి రుణదాతలకు చెల్లించవలసిన సొమ్ము తీర్చేశారు. అయినప్పటికీ ఇంకా కొంత సొమ్ము రుణదాతలకు చెల్లించవలసి ఉండేది. దీనికి తోడు బాల్య వివాహం వలన పేదరికం కారణంగా సంతోషంగా జీవించలేకపోయారు. అప్పులను తీర్చడంలో, కోర్టు వ్యవహారాల ఖర్చులతో ఆస్తులు కరిగిపోయాయి. చివరికి చేతిలో ఒక కాసు లేక అనేక దినములు కుటుంబ సభ్యులతో కటిక దరిద్రం అనుభవిస్తూ తిండి లేక బాధపడ్డారు. ఈ రకమైన నిరాశ, అత్యధికమైన దారిద్ర్యమును భరించలేక ఈ ప్రపంచంలో జీవించే బదులు మరణించుటే సమంజసమని నిర్ణయించుకొని ఆత్మహత్య ప్రయత్నానికి తుది నిర్ణయం తీసుకున్నారు. ఒక రాత్రి రైలు బండ్లు ప్రయాణించే బాట కటకటాలపైకి రైలు బండికి ఎదురుగా నిలబడి కళ్ళు మూసుకొనేరు. ఆ రోజులలో రైలు ఇంజన్కు లైట్లు ఉండేవి కావు. కొన్ని నిమిషముల తర్వాత మెలకు రాగా గమనిస్తే అతడు రైలు కమ్ములకు 6 అడుగుల దూరంలో నిలబడి ఉండుట గమనించి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ సంఘటన తర్వాత SRBVకి వివేచన శక్తి పనిచేసింది. ఈ జన్మ యందు పృథ్వీపై తాను ప్రధానమైన పని చేయవలసి ఉన్నదన్న భావము తన అంతరాత్మ నుండి వెలువడింది. తను కారణ జన్ముడను అని గుర్తించారు. ఇక మీదట ఆత్మహత్య ప్రయత్నము ఏ కారణం చేతను చేయరాదని నిశ్చయించుకొని, అయినప్పటికీ దినదిన అభివృద్ధిలో తన ప్రపంచ లౌకిక ఆర్థిక పరిస్థితిలో ఏమాత్రము అభివృద్ధి కాలేదు. పూర్వం కంటే ఏమాత్రం మెరుగుపడలేక దారిద్ర్యం ఒకటే తనకి తోడుగా నిలిచిపోయింది. రుణగ్రస్తుల నుండి వసూలైన స్వల్ప మొత్తంలో తన కుటుంబాన్ని పోషించుచుండాను. కుటుంబ సభ్యులకు తగినంత పోషక ఆహార పదార్థములు అందించలేక దినములు గడుపుచుండెను. వీరికి సంతానం లేని కారణంగా వారసులు లేని వాడయ్యాను. 2వ వివాహం చేసుకోమని తన భార్య సోదరుడు బలవంతం చేశాడు. కానీ ఈ ప్రతిపాదనను SRBV తిరస్కరించారు. అయితే తన బంధువులలో ఒక బాలుని దత్తత తీసుకున్నాడు. అతని పేరే SRV రామ్మూర్తి. వీరు ఈ మధ్య కాలంలోనే వీరు ఈ మధ్య కాలంలోనే తన శరీరము త్యజించారు. 22/1947 తారీఖున SRBV తన భౌతికమును వదిలివేశారు. వెంకటాచలపతి భుజంధరు అంశ చాలా పరిపక్వ స్థితిని శాంత మేడం పొందిన కాకా భుజంధర్ మహర్షి అత్యాశ్చర్యకరమైన తన నాడీ గ్రంథమును రచించిన తర్వాత పరబ్రహ్మను దర్శించదలిచాను. బ్రహ్మ సాక్షాత్కారమునకై తీవ్ర ప్రయత్నము చేశాను. కానీ ప్రస్తుత సృష్టి విధి విధానము ప్రకారము భౌతిక స్థితి నుండి మహాపర నిర్వాణ స్థితిలో గల 7 సోపానాలలో జాగ్రత్త అవస్థలో ఒక సోపాన్ని కూడా ఎక్కుటకు వీలు లేదు. కానీ సృష్టి విధానమును జయించిన భుజంధరుడు అవలీలగా భౌతిక దశ నుండి సహస్రార దశకు అతి జాగరూకతతో అధిరోహిస్తాడు. యోగ మార్గమున వారు బ్రహ్మపథమునకు పోవునప్పుడు కంటికి కనిపించని వజ్రపు కూడా అడ్డు తగిలింది. కావున మహర్షి ముందుకు సాగలేకపోయారు. బ్రహ్మను దర్శించలేకపోతునని తీవ్ర బాధతో భుజంధర్ దుఃఖించుచుండగా అంతరిక్షం నుండి ఒక ఆకాశవాణి వినిపించింది. దాని ప్రకారం బ్రహ్మ ఇలా సమాధానం ఇస్తాడు: నీవు నన్ను ఈ జన్మలో ఇప్పుడు చూడలేవు. కలియుగంలో 4వ భాగంలో 27 చతుర్యుగములో భూమిపై మానవ శరీరంలో బ్రహ్మ అవతరించినని వారి దర్శనం కాక
భుజందరకు అప్పుడు కలుగునని సందేశము వినపడెను. కలియుగాంతములో 5000 సంవత్సరములు దాటిన తర్వాత నేను మానవ రూపాన్ని ధరిస్తాను. అప్పుడు నీవు కూడా మానవునిగా జన్మించి నన్ను దర్శించగలవు. అప్పుడు వృత్తరహిత తారక రాజయోగమును, ఒక నూతన యోగాన్ని ప్రారంభిస్తాను. అప్పుడు నీవు నాకు ఈ ప్రణాళిక యందు సహాయపడగలవు. కాకా భుజందర్ మహర్షి తర్వాత తన తపస్సును చాలించి ఆ సమయం కొరకు వేచి ఉండెను. వారి నాడి గ్రంథం ప్రకారము కుంభకోణం కావేరీ నది తీరమునయున్న భగవత్ ఘట్టము దగ్గర కామకోటి పీఠము ఎదురుగా సాక్షాత్ పరబ్రహ్మయే మాస్టర్ సివివి గా సాక్షాత్ పరబ్రహ్మ అవతార పురుషుడుగా జన్మించిరి. ఆ నాడి గ్రంథమందు వారి యొక్క అవతారమైన జీవిత విశేషములు, యోగ రహస్యములు మరి ఇతర ఆశ్చర్యకరమైన విషయాలెన్నో వివరించబడినవి. ఆ తర్వాత ఈ కాకా భూషణుడు మనుష్య రూపంలో జన్మించిరి. మాస్టర్ సివివి రూపమున గల పరబ్రహ్మను భుజంధరుడు దర్శించిరి. వారు ఆవిష్కరించిన నూతన యోగాన్ని అనుష్ఠించి వారికి సహకరించిన భుజంధర కృతార్థుడయ్యను. ఈ విధముగా పూర్వజన్మలో తాను రచించిన నాడిలోని తన జాతక ఫలితాలను తానే చదివి వినెను. కావున ఈ నాడీ గ్రంథం ప్రకారము వెంకటాచలపతి గత జన్మ కాక భుజంధర్ అని నిర్ధారణ అయింది. వశిష్ఠుడు కూడా తగిన అదునుకై వేచి ఉండిరి. వెంకటాచలపతి మిత్రుడు కేవి దాస అయ్యర్ రూపమున వశిష్ఠుల వారు జన్మ తీసుకున్నారు. ఈ రహస్య విషయాలు మనకు కాకా భుజంధర నాడీ గ్రంథమునందు నిక్షిప్తంగా ఉన్నాయి. ఈ విధంగా ఆది బ్రహ్మ చందు మాస్టరు వెంకటాచలపతి దాస అయ్యర్ వెంకమ్మ తదితరులు కలిసి ఒక బృందముగా ఏర్పడి ఈ నూతన యోగమును రూపొందించి మనకు అందించారు. మాస్టర్ గారి విశిష్టత, యోగ విషయాలు, వారి మహత్యములు వెంకటాచలపతి గారు మొదట భుజంధర్ నాడీ గ్రంథంలో గుర్తించారు. ఈ నూతన యోగ పురుషులను విషయములను మరియు తన జాతక జీవిత విశేషాలను మాస్టర్ గారు భుజంధర్ నాడి నుండి వెంకటాచలపతి చదువుగా వినేవారు. ఒక సందర్భంలో మాస్టర్ గారు ఇక పైన ఎవరు నాడీ గ్రంథాలు చదవవద్దని నిర్దేశించారు. 1922 సంవత్సరమున మాస్టర్ గారు శరీరమును వదిలిన తర్వాత మరలా నాడీ గ్రంథమును చదువుగా వారి జన్మ రహస్యములు, మహాత్యములు, యోగ విశేషములు బహిర్గతమైనవి. కావున వీరు భూషుండి అంశతో జన్మించిన మహాత్ములని నాడీ ద్వారా మనకు తెలుస్తున్నది. వెంకటాచలపతి మాస్టర్ మాదిరి సామాన్య మానవుడు కాదు. ఇది అంతా గమనిస్తే ఇది ఒక బ్రహ్మ ప్రణాళిక, భవిష్యత్ కార్యక్రమం అని తెలుస్తుంది. నూతన యోగానికి ఒక రూపము ఆవిష్కరణ చేయడానికి వీరందరూ ఒక బృందంగా జన్మించారు. వీరి జన్మ రహస్యం ఇది. భూషణుడి లక్షణాలతో వారి ప్రజ్ఞతో జన్మించారు. మాస్టర్ యొక్క జాతకాన్ని, యోగ విశేషాలను మొట్టమొదట నాడీ గ్రంథం ద్వారా గుర్తించి బట్టబయలు చేసింది వీరే. వీరి వ్యక్తిత్వం గురించి అర్థం చేసుకొనుట అంత సులభం కాదు. సాధారణ వ్యక్తిగా కనబడినను ఒక అసాధారణ కారణ జన్ముడు. అలనాడు తన స్నేహితుడు తనతో దగ్గరగా కలిసి తిరిగేవారు వెంకటాచలపతిని కేవలం ఒక జ్యోతిష శాస్త్రజ్ఞుడిగా పరిగణించారు. మరికొద్ది మంది వీరిని మానవ జీవితానికి వర్తింపజేసే ఖగోళ శాస్త్రమును చదివే వారిగా గుర్తించారు. జ్యోతిష శాస్త్ర పఠనం వీరి వృత్తి అనుకునేవారు. అయినప్పటికీ మానవ జీవితం మీద గ్రహగతుల ప్రభావాన్ని వివరించే శాస్త్రంపై ప్రావీణ్యత సహజంగా కలవారు. అనగా భవిష్యత్తును ముందుగా చెప్పేవానిగా ప్రజలు వీరిని గుర్తించారు. ఆకారంలో గాని, తీరులో గాని నిరాడంబరంగా సహజమైన జీవనం గడిపేవారు. ఎలాంటి అలంకారాలు లేని వ్యక్తిగా కనిపించేవారు. విలాసాలు లేని సాధారణ వ్యక్తిగా ప్రవర్తించేవారు. ఈ రకమైన సరళ జీవిత రీతి చూచువారికి వీరిని అధిక శక్తులు, సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ప్రజలు గుర్తించారు. వారిని అర్థం చేసుకున్నారు. ఆ రోజులలో చాలా కొద్ది మంది మాత్రమే SRBVని గురించి అర్థం చేసుకున్నారు. మతపరంగా చూస్తే వైష్ణవులు అతి పేదరికంలో జీవించుచున్నాను. పరాయణమైన
సంప్రదాయకరమైన ఆచార వ్యవహారాలను, విచారణలను, జీవన శైలిని పాటించేవారు. సంప్రదాయబద్ధత కలవారు. ప్రతిరోజు స్నానము, కంచక శైలిలో దుస్తులను ధరించేవారు. వైష్ణవ సంప్రదాయ గుర్తు అయిన తిరునామయులు శరీరమందు అలంకరించుకుని తన ప్రత్యేక కేశ సంస్కారాలతో కూడిన వేషధారణ శైలి ప్రదర్శించేవారు. భగవంతుని నిత్యం ధ్యానించిన వారు అతని శరీరంపై 12 తిరునామములు కనపడేవి. ముక్కుపొడిని పీల్చడం వీరికి అలవాటుగా ఉండేది. మాస్టర్ తదనంతరం మేకాల్ డిసెంబరు జనరల్ గురు పూజలు తదితర కార్యక్రమంలో ప్రతి సంవత్సరము వెంకటాచలపతి గారు నిర్వహించుటకు బాధ్యత వహించేవారు. మేడం మేడం వినపడుతుందా మేడం? మేడం